ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా బిడ్డకి ఏం కాదు, నాగవల్లి నేను కాపాడుకుంటాను. అనయ్య ఇప్పుడే నేను డాక్టర్ కాల్ చేస్తాను. టైం లేదు వీర్రాజు, నేను ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తాను. మేడం, మిమ్మల్ని ఏసీపీ గారు రమ్మంటున్నారు. పద బావా. ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి. ఎవరు? నా భర్త మేడం. పేరేంటి? గంగా. ఫుల్ నేమ్? గంగాధరం. నైస్ నేమ్. రండి కూర్చోండి. పర్వాలేదు మేడం. కాఫీ టీ ఏమైనా తాగుతారా? మేడం వద్దు మేడం. కానిస్టేబుల్. పర్వాలేదు మేడం, 2 నిమిషాలు మీతో మాట్లాడాలి. మేడం పిలిచారేంటి మేడం? 2 స్ట్రాంగ్ టీ చెప్పు. అలాగే మేడం. చెప్పండి గంగాధరం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూర్చోండి. ప్లీజ్ సిట్. మేడం, మా అమ్మ పేరు మీద హోటల్ నడుపుతూ ఉన్నంతలో మేము సంతోషంగా ఉన్నాం. తను కష్టపడి పోలీస్ ఆఫీసర్ అయింది. తర్వాత నేను మా ఊళ్ళో సర్పంచ్ అయ్యాను. మీ గురించి విన్నాను. ఊళ్ళో అంతా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. యాక్చువల్లీ శివ మీ భార్య అని నాకు తెలీదు. ఎనీవే, ఇప్పుడు తెలిసింది కదా. తన మీద గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు కేసు ఫైల్ అయింది. ఆ విషయం గురించి మాట్లాడదామనే వచ్చాను మేడం. తను అలాంటిది కాదు. కావాలంటే తన గురించి ఊరంతా అడిగి తెలుసుకోండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మేడం. ఈ విషయం గురించి నేను కూడా బాగా ఆలోచించాను గంగా. అయినా ఏ తప్పు చేయకుండా నా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాను చెప్పండి? తను ఎక్కడో ఏదో తప్పు చేసింది. మేడం, ఎవరో తప్పు చేసి తన మీద నేరం మోపబడింది మేడం. ఆ రోజు స్టేషన్కి త్వరగా చేరుకోవాలనే కంగారులో వాళ్ళ మొహాలు చూడలేదు, కానీ ఇదంతా రౌడీలు చేసిన పని. హా, నువ్వు వాళ్ళని చూడలేదు అంటున్నావు, రౌడీలు అంటున్నావు. అసలు క్లారిటీగా చెప్పట్లేదేంటి శివ? ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదా? మేడం, తను ఈ తప్పు చెయ్యలేదు అంటుంది కదా. చూడండి గంగాధర్ గారు, క్రైమ్ చేశాక ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి? సిన్సియర్ ఆఫీసర్గా ఉన్న వాళ్ళ మనసు కూడా డబ్బును చూసి మారొచ్చు కదా. లేదు మేడం, నాకు డబ్బు ముఖ్యం కాదు, విలాసవంతమైన జీవితం ముఖ్యం కాదు. ఈ స్టేషన్లో ఎస్ఐగా ఉద్యోగం చేసి మా బావకి తోడుగా ఉండాలి, అంతే. వావ్, వాహ్, సూపర్. ఎంత బాగా చెప్తుందో చూసారా? ఒక అమాయకురాల్లాగా భలే మాట్లాడుతున్నావు శివ నువ్వు. అరే, నిన్ను చూస్తుంటే నాకే జాలేస్తోంది. అంతలా నటిస్తున్నావు తెలుసా నువ్వు? నటించడం ఏంటి మేడం? ధర్మం కోసం ప్రాణమైనా ఇస్తాం గాని ఇలాంటి తప్పుడు పనులు మేం చెయ్యం. ఓ, చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు 3 సింహాలైతే కనిపించని 4వ సింహమే ఈ శివపార్వతి. Am I right? మేడం ప్లీజ్ మమ్మల్ని నమ్మండి మేడం. మేడం, ఈరోజు మీరు నమ్మకపోవచ్చు, కానీ నిజం నిప్పు లాంటిది. తప్పు చేసిన వాళ్ళని దహించకుండా వదిలిపెట్టదు. శివపార్వతి ఏ తప్పు చేయలేదన్నది త్వరలోనే మీరు తెలుసుకుంటారు. ఆల్ ది బెస్ట్ శివ. బట్ తప్పు చేసింది నీ భార్య అని ప్రూవ్ అయితే మాత్రం
కథ వేరుగా ఉంటుంది. నువ్వు కష్టపడి ఓట్లు ఎంచుకుని సర్పంచ్ అయ్యావు గంగా. కానీ నీ భార్య మాత్రం గోల్డ్ స్మగ్లర్గా ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకుంటుంది. జీవితాంతం జైలు గోడల మధ్య నలిగిపోవాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్. వెళ్దాం పద శివ. దేవా, ఆగు దేవా. హలో హలో బావా, ఘోరం జరిగిపోయింది బావా. ఏమైంది వీర్రాజు? అసలు ఏం జరిగింది? నాగోలు వదినకి నాగవల్లికి ఏమైంది వీర్రాజు? చెప్పు. ఇటివ్వు బాబా. నాగవల్లికి ఏమైంది? కరెంట్ షాక్ కొట్టింది, కరెంట్ షాక్ కొట్టింది, కరెంట్ షాక్ కొట్టింది. ఇప్పుడు ఎలా ఉంది వీర్రాజు? స్పృహలో లేదు బావా. ఏమవుతుందో అని భయంగా ఉంది. నువ్వేం భయపడకు వీర్రాజు. త్వరగా హాస్పిటల్కి రండి బావా. ఆల్రెడీ అన్నయ్య వదినని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడే వస్తున్నాం. పద పద బాబా. శివ. బిడ్డని కంటే ఎత్తుకొని ఆడించాలనుకున్నాను నాగవల్లి. ఇంతలోనే ఇలాంటి ప్రమాదం జరుగుతుందనుకోలేదు. నాగవల్లి ఉలుకు పలుకు లేకుండా పడుంది బాబా. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ధైర్యంగా ఉన్న అమృత, నీ చెల్లికేం కాదు. భగవంతుడు మన వైపే ఉన్నాడు. పాప జాతకం బాగలేదనుకుంటాలుడు. అది పుట్టబోయే వారానికే నాగవల్లికి ఈ గతి పట్టింది. పుట్టాక మీ నాన్నకు కూడా ఇదే గతి పట్టిస్తాదేమోనని చెప్పి భయంగా ఉండాది. నువ్వు నోర్ముయత్త. ఏదేదో ఊహించుకొని మమ్మల్ని ఇంకా భయపెట్టాలని చూడకు. అసలే నాగవల్లికి ఏమవుతుందో అన్న టెన్షన్లో మేము ఉన్నాం. అది సావాలని చెప్పి ఒకప్పుడు నువ్వే కోరుకునేవాడివి కదలుడో. ఇప్పుడు సస్తుందేమోనని బాధపడుతుంటావా? ఎంతలా నిన్ను ఎవరు మార్చారో ఆ భగవంతుడికే తెలియాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.